పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సీతారామం వంటి క్లాసిక్ మేకింగ్తో మంత్రముగ్ధుల్ని చేసిన డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ. ఈ ప్రాజెక్టు ప్రకటన వచ్చినప్పటి నుంచే ట్రేడ్ వర్గాలతో పాటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్టులో ప్రభాస్ సరసన అందాల భామ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఆమెతో పాటు ఈ సినిమాలో సీనియర్ దిగ్గజ నటులైన అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, అలనాటి అందాల తార జయప్రద కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇంతమంది దిగ్గజ నటులు ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండటంతో ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఓ మైండ్ బ్లోయింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. సుమారు 3 వారాల పాటు సుదీర్ఘంగా సాగే ఈ స్పెషల్ షెడ్యూల్లో థియేటర్లో రోమాలు నిక్కబడుచుకునేలా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారట. 1970ల నాటి యుద్ధ నేపథ్యం కావడంతో ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్స్ వేసి ఈ ఫైట్ సీన్లను అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లో ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ట్రీట్ ఇస్తాయని చిత్ర యూనిట్ అత్యంత ధీమాగా చెబుతోంది. ఇక హను రాఘవపూడి టేకింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రేమ కథలను ఎంతో హృదయంగా తెరకెక్కించగల సత్తా ఆయనది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ పాత్రను ఆయన అత్యంత ప్రత్యేకంగా ఒక పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ యాంగిల్లో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఇక సీతారామంకి ఆత్మలాంటి సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా టీ సిరీస్ సమర్పణలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోంది. ఈ పీరియాడిక్ వార్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3వ తేదీన గ్రాండ్గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఫౌజీతో పాటు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నారు ప్రభాస్. వైలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొంత విరామం తీసుకుంది. అలాగే నాగస్విన్ డైరెక్షన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ కల్కి 2 చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులతో ప్రభాస్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి.